నమస్కారం సిటీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు. రేపు ఏపీలోని 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు. బ్యాంకుల తీరుపై మండిపడ్డ విజయ్ మాల్యా. ఆస్తుల రికవరీల వివరాలను బయటపెట్టడం లేదని ఆగ్రహం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. వాడపల్లిలో స్వామివారి బ్రహ్మోత్సవాల వైభవం. యోగ నరసింహ రూపంలో శ్రీనివాసుడి దర్శనం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంపై ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మంగళవారం 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అదే సమయంలో అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీనికి తోడుగా నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు మరో ఆవర్తనం విస్తరించిందని, ఈ రెండింటి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు, పశువుల కాపర్లు పొలాల్లోని చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పాత భవనాలు, భారీ హోర్డింగ్లకు దూరంగా ఉండాలని కోరింది. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను తీర్చకుండా విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా భారతీయ బ్యాంకులపై తీవ్రంగా మండిపడ్డారు. బ్యాంకుల తీరు సరిగా లేదని, తన ఆస్తుల రికవరీకి సంబంధించిన వివరాలను దాస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను తీసుకున్న రుణాల కన్నా ఎక్కువగా బ్యాంకులు రికవరీ చేశాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఈ విషయాన్ని అంగీకరించారని, తన ఆస్తుల రికవరీ ద్వారా బ్యాంకులు 14,100 కోట్ల మేర సేకరించాయని చెప్పారన్నారు. దాదాపు 10,200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారని మాల్యా గుర్తు చేశారు. ఆస్తుల రికవరీ ద్వారా తన రుణానికి సంబంధించిన చెల్లింపులు పూర్తయినా బ్యాంకులు మాత్రం రికవరీ ప్రక్రియను ఆపలేదని ఆయన విమర్శించారు. రికవరీ చేసుకున్న సొమ్ముపై భారతీయ బ్యాంకులు పూర్తి వివరాలను వెల్లడించే వరకు తాను యూకేలో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోనని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. తన ఆస్తుల రికవరీకి సంబంధించిన ఖాతా వివరాలను అందించాలని విజయ్ మాల్యా పలుమార్లు కోర్టుల ద్వారా బ్యాంకులను అభ్యర్థించారు. ఈ విషయంపై మాల్యా తాజాగా మరోమారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ సైతం విడుదల చేయగా సోమవారం మొదటి రోజు 10 నామినేషన్లు సైతం దాఖలయ్యాయి. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర పార్టీ ఇప్పటికే ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపగా పార్టీ బలమైన బీసీ అభ్యర్థి పేరును పరిశీలిస్తోంది. దీంతో అనూహ్యంగా మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ తనయుడు, యువనేత మూల విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకొచ్చింది. మరి పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని పార్టీ అగ్రనాయకత్వం ఆదేశిస్తే తాను శిరస వహిస్తానని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. బీసీ అభ్యర్థిగా బరిలో దిగాలంటే తాను సిద్ధమేనన్నారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ప్రచారం నిర్వహిస్తే జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని విక్రమ్ గౌడ్ తెలిపారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి కోతబేడి దూరంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన 2 ఆర్టీసీ బస్సుల్లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన వెలుగు చూసింది. నైట్ హాలింగ్ వచ్చిన తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రాజధాని బస్సులో డ్రైవర్కి సంబంధించిన నగదు, బ్యాగ్, సెల్ ఫోన్ తదితర వస్తువులు అర్ధరాత్రి చోరీకి గురయ్యాయి. సూపర్ లగ్జరీ బస్సులో డ్రైవర్ యాకయ్య నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో యాకయ్య బ్యాగ్, ఫోన్, పర్సులో ఉన్న 5,000 నగదు, ఐడి కార్డ్, డిపో, ఎస్ఆర్, లాడ్జ్ షీట్ ఇతర వస్తువులు దుండగులు దొంగిలించారు. రాజధాని బస్సులో డ్రైవర్ రాజు నిద్రిస్తుండగా రాజధాని బస్సు తాళం దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లేచి చూసేసరికి చోరీ జరిగింది. వెంటనే కోతబేటలో ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి 2 డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద నైట్ హాలింగ్కి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లకు ఎలాంటి రూమ్లు లేకపోవడం, డ్రైవర్ల వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఉప్పల్ పిఎస్కి కోతబేట ఎదురంలో భయం లేకుండా ఎలాంటి సంఘటనలకు దుండగులు పాల్పడుతుంటే పోలీస్ స్టేషన్కు దూరంగా ఉన్న బస్తీలు, కాలనీల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నార్థకంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 78,569 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. అత్యుత్తమ స్మార్ట్ ఫీచర్ ఫోన్గా భారతీయుల మనసు దోచుకున్న జియో భారత్ ఇప్పుడు మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో ముందుకొచ్చింది. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు, స్కామ్లు పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబాలు తమ ప్రియమైన వారి భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి జియో భారత్ సేఫ్టీ ఫస్ట్ ఫోన్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, వినియోగ నిర్వహణ, ఫోన్ హెల్త్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందిస్తోంది. కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వినియోగదారులు వారితో నిరంతరంగా కనెక్ట్ అయి భద్రంగా ఉండొచ్చు. కాగా ఈ ఫోన్లో లొకేషన్ మానిటరింగ్ వ్యవస్థను పొందుపరిచారు. దీని ద్వారా వినియోగదారులు తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో వినియోగాన్ని నియంత్రించే వ్యవస్థ కూడా ఉంది. అనవసరమైన కాల్స్, మెసేజ్ల నుంచి ఉపశమనం కలిగించేలా కాల్స్ మరియు మెసేజ్ల నియంత్రణ ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు, వృద్ధుల సంరక్షకులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఉదాహరణకు పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వకుండానే వారిని నిరంతరం కనిపెట్టేలా జియో భారత్ ట్రాకింగ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి, స్కూల్ వ్యాన్లో ఇంటికి వచ్చే వరకు, స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ కార్డును విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల పాలన వైఫల్యాలపై ఈ బాకీ కార్డు ద్వారా గడప గడపకు విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బాకీ కార్డులను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కూడా లేదని ఆయన విమర్శించారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ కార్డును చూపిస్తూ ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయాలని ఆయన తెలిపారు. మన జిల్లా పరిషత్ కడితే కూడా నాకు గోల్ ఒకటే ఎమ్మెల్యే అని చెప్పిన. ఎందుకంటే మా అంతా మా కుటుంబ సభ్యులు, మా మండలోళ్ళు, మీరు కూడా మా మండలోళ్ళు. అందుకే ఓపెన్గా చెప్తున్నారు. అంత దాపరికమే లేదు. ఏమని కాదు, ఇంకేమన్నా జిల్లా ఓపెన్ గారి దగ్గర కూర్చుంటాం. అటు పద్మ గారు వస్తారు, నేను వస్తా, శైతన్ రెడ్డి వస్తాడు, సుభాష్ రెడ్డి వస్తారు. అందరం కూర్చుండి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల, మండల నాయకులను తీసుకెళ్ళి ఉన్నదాన్ని సార్ దాని 10 మందిలో 12 మంది షార్ట్ లిస్ట్ చేసి 3 చేస్తారు. దాని మీద పార్టీ సర్వే చేపిస్తూ ఉంటుంది. సర్వే చేయించడం అంటే టికెట్ కేటాయించడం జరుగుతుంది. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అంత ఆషామాషిగా లేదు టికెట్ ఇవ్వడం.
అడగడంలో తప్పలేదు, అందరం అడుగుతున్నాం. కాకపోతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ గారి ఆధ్వర్యంలో ఆ ఉన్న 2 రోజుల సర్వే చేయించే టికెట్ మండల సర్వే చేయడం 1 రోజు అవుతుంది. నాకు మా భార్య 100% 101% డెఫినెట్గా ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నా. కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద నమ్ముకున్నది. వాళ్ళతోటి బ్రహ్మాండంగా టికెట్ ఇస్తారు, బ్రహ్మాండంగా మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. నా ఒపీనియన్ అమ్మవారి ఆశీస్సులతోటి మనకు 2029లో నిజాంపేట మండలకు కంటారెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా వస్తాం. నువ్వు లేకపోతే డౌట్ సుమారుగా మీరు 17 నుంచి 18 జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నారు సార్. కాకపోతే కాంగ్రెస్ అంటేనే తిడుతున్నారు. మేము 10 మందిని అడిగితే మాకు 9 మంది అంటే చెప్తారు, టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. కాకపోతే మీరు ప్రజలలో పోతున్నారు అంటే నిజాంపేట మండలికి సంబంధించి, మెదక్నగర్కి సంబంధించి బాడీ లేదు, జిల్లా బాడీ లేదు. జిల్లా బాడీ లేకపోవడం, ఇవాళ ఎవరికి బరువు బాధ్యత లేకపోవడం. ఇలా మండల కమిటీలు ఉంటే ఏ గ్రామంలో వాళ్ళు పెద్ద మనుషులు అవుతుంటారు. ఇవాళ జిల్లా బాడీ ఉంటే జిల్లా వాళ్ళు వచ్చి ఓలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఇవాళ జిల్లా బాడీ ఉంటేనో, స్టేట్ బాడీ ఉంటేనో ఇన్ఛార్జ్గా చేసి ముందు తీసుకెళ్ళే వాళ్ళం. త్వరలోనే ఇప్పుడు జిల్లా బాడీ కూడా పడబోతా ఉన్నది. జిల్లా బాడీ పడ్డాక మండల కమిటీలు అయితే మండల కమిటీ చేసిన తర్వాత ఫుల్ఫిల్గా పోతాం. వాళ్ళని నిలగొట్టడానికి ఒకటి కాదు, 100 ఉన్నాయి, 100 అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్డులోనే ఒక 20 వచ్చిన డిసెంబర్ 9, 23 అయిపోగానే బ్యాంక్ పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నారు. అది ఫెయిల్ అయ్యారు. రైతు బంధు 15,000 కేసీఆర్ 10 ఇస్తారు, మేము 15 ఇస్తామన్నారు, దాంతో ఫెయిల్ అయిపోయారు. మొన్న లోకల్ బాడీ ఎన్నికలు ఉందని 6,000 రూపాయలు వేసారు. ఇలా రైతులకు బాకీ పడి ఉంది ప్రభుత్వం. కులం బంగారం అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. చదువుకు స్కూటీ అన్నారు, ఇది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ కౌలు రైతులకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. సన్నోట్లకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇలా బస్సు ఒక్కటి పెట్టిరు, ఒక ఇచ్చిన 6 గ్యారెంటీ ఒక బస్సు పెట్టిరు. ఆ బస్సు కూడా తుస్సి చేసిర్రు. ఇలా ఆడేలాడని కొట్లాడుకుంటారు. ఆడేలకు ఫ్రీ అంటారు, పెళ్ళకు ఫ్రీ అంటారు, ముఖంతో డబ్బులు చూస్తారు. ఇవాళ సిటీలో పెరిగినాయి. ఇలా రామాయపేట నిజాంపేట కోసం 50 రూపాయలు అయింది. గ్యాస్ సిలిండర్ కూడా అకౌంట్లలో పడట్లేదు. ఇవాళ రాబోయే రోజులలో కూడా ఇవాళ ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఇలా యూరియా చూసినాం. ఇలా యూరియా అంటే సీఎం ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తాడు ఆయన తెలియదు. ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఒక తిరిగి చెప్తారు. అసలు యూరియా మన రాష్ట్రానికి ఎంత అవసరం పడుతుంది, ఏం చేయాలి. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందే బఫర్ స్టాక్ తెచ్చిపెడుతుంది. ఏ ఐటోడికి ఇట్లా యూరియా సంచులు తీసుకొచ్చింది. ఇలా యూరియా అని చేయలేకపోయారు. కరెంట్ ఫెయిల్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచికి ఎందుకు ఉన్నది, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎందుకు వచ్చింది, యూరియా ఎందుకు వస్తలేదు. వాళ్ళు ఏదైతే 460 హామీలు ఇచ్చారో దాని ఒక బస్ తప్ప అన్ని ఫెయిల్ అయ్యాయి. ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసిన పాపాన పోలేదు. చేస్తున్న ఆశ కూడా ప్రజలు విరమించుకున్నారు. ఇంకా ఏదున్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, సార్ వస్తేనే ఇదంతా ముందుకు పోతున్న ఆలోచనతో ఉండదు. ఇలా ఎవరు చూసినా కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ గారికి మళ్ళీ బ్రహ్మరథం. పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మన స్టేట్ కాదు, ఇంకో 2 స్టేట్లు పక్క స్టేట్లో తెచ్చి బడ్జెట్ తెచ్చినా ఇలా హామీ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా తెలుసు అది ఏదో అధికారంలో మేము వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీలేమో అమలయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా సారే కావాలి, కేసీఆర్ కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది లేకుంటే ఇలా యూరియా చూసినట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టి అడ్వాన్స్గా చెప్పినా 10 బస్తాలు వేసుకొచ్చు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చెప్పు లైన్లలో పడుతున్నాం. ఆడేది కనీసం బతుకమ్మ పండుగ ఆడుకుందామంటే కూడా లేకుండా ఇవాళ యూరియా భద్రత కొరకు లైన్లలో నిలబడడం జరిగింది. ఇలా యూరియాలో ఫెయిల్ అయ్యారు, కరెంట్లో ఫెయిల్ అయ్యారు, స్కీమ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, నీళ్ళల్లో ఫెయిల్ అయ్యారు. అసలు ప్రభుత్వమే ఫెయిల్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మాకు 100 అస్త్రాలు ఉన్నాయి. అవన్నీ అస్త్రాలు తీసుకుని పోతాం. ఇలా ఏ గ్రామానికి పోయినా, ఏ ముసలిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ తండ్రిని అడిగినా కేసీఆర్ ఉన్నట్టు లేకుంటే మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలంటుండు. కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ శ్రమికుల యొక్క ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం అంతా కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని గద్దె. మెదక్ జిల్లా కొల్చార మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంజీర నదిలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన బుడ్డంగుల సురేష్ అనే యువకుడు మంజీర నదిపై ఉన్న ఆనకట్ట వద్ద వరద ప్రవాహం కొద్దిగా తగ్గడంతో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నది పాయలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే కొల్చారం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే కొల్చారం ఎస్ఐ మొహిద్దీన్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ముందర మనిషి చేయ ఇంకాటి కొట్టకపోతే అన్న కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. 4వ రోజైన విశ్వక్షేణ పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఋత్వికులు పుణ్యాహవచనం, అష్టకళా సారాధన, మహాస్వప్నం, ప్రధాన హోమాలు నిర్వహించారు. జగత్ కళ్యాణ్ నిమిత్తం శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తరపున ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లా సూర్యచక్రధరరావు పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం దిగ్దేవత బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవత బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ జరిపారు. వాహన సేవలో భాగంగా శ్రీనివాసుడు యోగా నరసింహస్వామి అలంకరణలో సింహ వాహనంపై పురవీధిలో ఊరేగారు. ప్రహ్లాద రక్షకుడైన యోగా నరసింహ రూపంలో స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. భక్త బృందాల గోవింద నామస్మరణ, మహిళల కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆనందం
కల్తీ మద్యం కేసు వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్తీ మద్యం కేసుపై నిరసనకారులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. నిరసన అనంతరం వైసీపీ నాయకులు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ మద్యం కేసును మాఫీ చేసే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పూనుకుందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు జనార్దన్ రావును అరెస్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనమని నాని పేర్కొన్నారు. జనార్దన్ రావును గన్నవరం ఎయిర్పోర్ట్లో అల్లుని స్వాగతించినట్లు స్వాగతించి ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. జనార్దన్ రావు ఆఫ్రికా నుండి ముంబైకి, అక్కడి నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కు వస్తే ముంబైలో ఎందుకు అరెస్ట్ చేయలేదని పేర్ని నాని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో 16 మాసాలుగా గతంలో దొంగ బ్రాందీ, దొంగ సారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం. కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో, ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలికి వదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవడికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు. ఎంత బరితెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం. ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు, ఎమ్మెల్యేల వారీగా ఫ్రాంచైజీలు ఇవ్వటం, వాళ్ళకి సరుకు సప్లై చేయటం, లేదా కలిపినటువంటి బ్రాందీ సారాన్ని క్యాన్లలో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ 16 మాసాల్లో అన్నా మనతో వీళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి, భయంలోకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఒక్కడి మీద అంటే కూడా మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడున్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడు ఫోన్ లాగేసుకోవటం, ఆడు పుట్టుపూత్రాలు, అన్నదమ్ములు ఎవడు, వాళ్ళ అమ్మ నాన్న ఎవడు, అవి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా, లేదా అయ్యి వచ్చినాయి అని దానికి లింక్ లాగా ఒక 25 మందిని 50 మందిని తేవటం, అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తుడిలాగా, టెర్రరిస్ట్ లాగా, లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరినీ తెచ్చేయటం, జీబులు వేసుకుని వెళ్ళి 10 జీబులు వేసుకురావటం, వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. బాబా ఆయన పోసాని కృష్ణమురళి ఏంటి అన్నాడు, రాజకీయంగా మీరన్నట్టే ఆయన కూడా అన్నాడు,
దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతను నేను రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని తృప్తిపరచడం కోసం. అంటే వీళ్ళదేంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంది అంటే ప్రజలను తృప్తిపరచడానికి ఏమీ చేయరు. 16 ఇతని మీద 17 కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకు తిప్పుతా ఎంత హింసించారో చూసాం. మరి ఈ బ్రాందీ వాళ్ళు ఏం చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా? ఎక్కడ సారానే ఎండుకి వెళ్ళరా? ఎవడు దీంట్లో తయారు చేసింది? ఎవడు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఈ సరుకులు? దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? వెళ్ళరా? వెళ్ళరు. అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం, ఈ సొల్లు మాటలు. ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అనే అతను ఆఫ్రికాలో ఉన్నా అంట. ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చా అంట. బొంబాయి నుంచి గన్నవరం వచ్చా అంట. గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకెవరన్నా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా, ఎదురెళ్ళి ఆ గేట్ బయట వెళ్ళి ఆ రెడ్ రైన్ అని తీసుకెళ్తున్నారు. సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా. అసలు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా. బొంబాయిలో పట్టుకోవాలా? బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు, రన్వే మీద పట్టుకోవాలి కదా. రన్వే మీద పట్టుకోవాలా? లోపల పట్టుకోవాలి కదా, సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా. మామూలుగా ఏం చేస్తారు, మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఏలను గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో బయటకెళ్తుంటారు. అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడిపోయారంటాకి వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. చూశాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు. ఆడి ఫోన్ కనపడతలేదంట. గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేశాను మొత్తం అంతా అన్నాడు. ఫోన్ కనపడతలేదు, ఫోన్ లేదంట. మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు. ధర్నా చేస్తే ఫోన్ లాక్కోవడం ఏంటి? సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట, ఫోన్ కనపడలేదంట. అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు. అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు. ఎందుకు మాఫీ చేయాలి? ఎందుకు మాఫీ చేస్తారు? ఆయన గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు దీంట్లో నెల ఎవడేం తీసుకున్నాడు, మనోడికి ఏమి ఇచ్చాడు, బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు, ఏం దొరకలేదు, అయిపోయిందా క్లోజ్ చేసేయండి. నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు, ఎవరికేం తెలియదు, మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వెంటనే జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నం ఘటన కలకలం సృష్టించింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఇర్ఫాన్ సోహెల్పై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై లైంగిక వేధింపులు మరియు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇర్ఫాన్ సోహెల్ కొన్నేళ్లుగా కార్యాలయంలో పనిచేసే మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఓట్ల చోరీ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారి మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్లు నమోదు చేయించి దొంగ ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-3-221/B/160 ఇంటి అడ్రస్పై ఇటీవల 43 ఓట్లు అక్రమంగా నమోదైనట్లు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలుపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కష్టకాలంలో రైతులకు అండగా ఉండి రైతులకు భరోసా కల్పించాలన్నారు. టార్పాలిన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు గత సీజన్లో ఉన్న అనుభవాలు, ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు, ధాన్యం సేకరణపై సిబ్బందికి శిక్షణ, అకాలంగా వచ్చే వర్షాల ఏర్పాట్లపై మంత్రికి వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి చెందిన గౌరవ మంత్రివర్యులకు, కమిషనర్ గారికి, సివిల్ సప్లైస్ మన్యం, అనకాపల్లి, But currently taking forward, sir, obviously some issues wherein we'll be seeking your guidance, sir. And you have been always there, sir. And in fact, not only Srikakulam, this belt is known for sir. So Civil Surplus Corporation had helped us in procuring the tarpaulins. Locally, kuda chaala tarpaulins manam procure chesam, sir. Idi kaakunda, since the amount of paddy we procured this time is increasing almost by 1.5 times. The godown spaces, I had specific meeting with the Civil Supplies Corporation, DMCS, idi kaakunda FCI godowns. Unless and until it is moved out fast from the district, sir, through the rate movement, it may cause issues at the fag end of the procurement, sir. Having said that, sir, I request you to please start the conference, sir, and with your kind guidance and suggestions, we can take up the conference today as well as the next 3 to 4 months, which are very much crucial for. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.